వర్కర్లకు జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం 16,000 ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు సురేందర్, జితేందర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్కీమ్ వర్కర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, జీపీ వర్కర్లకు వెంటనే కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు మండల కో కన్వీనర్ నాయకులు అశోక్, ముక్కెర రాజేశ్వర్, సిరిసిల్ల భూమన్న, దుబ్బాక సుభాష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 25,000 ఇచ్చేంత వరకు, ఆశా వర్కర్లకు జీవో నంబర్ 16 ఇచ్చేంత వరకు సిఐటియు జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, సిఐటియు జిందాబాద్. కనీస వేతనం 25,000 ఇచ్చేంత వరకు, కనీస వేతనం 25,000 ఇచ్చేంత వరకు సిఐటియు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. కానీ స్కీమ్ వర్కర్లు, ఆశా వర్కర్లు కానీ వివిధ 32 మనకు స్కీమ్ వర్కర్లు ఉన్నాయి మన భారతదేశంలో. దీంట్లో వచ్చేసి 1,5 మంది స్కీమ్ వర్కర్లో ఉన్నారు. మన తెలంగాణలో 3 లక్షల దాకా ఉన్నారు. కానీ వీళ్ళకు పని భారం పెంచుతారు కానీ జీతాల మాత్రం పెంచడం లేదు. నిత్యావసర సరుకులు కానీ, పెట్రోల్ ధరలు కానీ, మనం వాడే వస్తువుల గురించి కానీ రేట్లు పెరుగుతున్నాయి. కానీ జీతాలు పెంచమంటే ఎంత పెంచుతారు మోదీ గవర్నమెంట్, చంద్రశేఖరరావు గవర్నమెంట్. ఆ డిమాండ్స్లు గతి సంవత్సరంలో కూడా మేము డిమాండ్ చేసినాం. అప్పుడు 45వ ఆల్ ఇండియా వర్కర్స్ నివేదిక ఇచ్చినాము. వర్కర్స్లకు, స్కీమ్ వర్కర్లకు సమానంగా వేతనం ఇవ్వాలి, కనీస వేతనం 25,000 దాకా ఇవ్వాలని డిమాండ్ చేసినాం. అప్పుడు కూడా ఓకే అన్నారు. కానీ దాన్ని ఇప్పుడు దాకా కూర్చోడం మాత్రం మాట్లాడలేదు, అప్పుడు మాత్రం చేస్తలేదు. ఈరోజు ఈ నిరసనగా తెలుపుతున్నప్పుడు ఏమంటే ఆశా వర్కర్ కానీ, అంగన్వాడీ కానీ, ఉపాధి హామీ కానీ, ఎండిఎంసీ కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ ఈ స్కీమ్ వర్కర్లను కనీస వేతనం 25,000 ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం. సిఐటియు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ గ్రామ అధ్యక్షుడు లింగంపల్లి రాజేందర్, గణేష్, పరమేష్, రాజుతో పాటు నలుదుర్తి ప్రజలు పాల్గొన్నారు. నిర్మల్ నియోజకవర్గం మామడ మండలంలోని నల్దుర్తి గ్రామంలో మరి వీళ్లకు 2017లో కొంతమందికి ఎకరన్నర భూమి చొప్పున, కొంతమందికి 3 ఎకరాల భూమి అని చెప్పేసి వీళ్ళకి స్కీమ్ అనేటువంటి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకు ఎట్టకేలకు ఏవైతే స్కీమ్ ఇంప్లిమెంట్ చేసామని చెప్పేసి భూమి ఇచ్చిండ్రు, కానీ కరెంటు మర్చిండ్రు. ప్రభుత్వము మేము గొప్పలు చెప్పుకునేసి మేము 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసినటువంటి ప్రభుత్వం మరి ఎకరన్నర భూమి ఇవ్వలేదు, కనీసం వాళ్ళకి నీళ్లు సాగేసుకున్నటువంటి కూడా లేదు పరిస్థితి. ఏవైతే మరి నల్దుర్తి గ్రామానికి సంబంధించినటువంటి వీళ్ళకు ఏవైతే ఎస్సీ లబ్ధిదారులు ఉన్నారో కొంతమంది ఉన్నారు, వాళ్ళకు ఖచ్చితంగా వీళ్ళకు కరెంటు సదుపాయం కలిపి చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్కనే మరి వాగు ఉన్నది, అదేవిధంగా గంగా గోదావరి ఉన్నది. వాళ్ళకి కల్పించడానికి ప్రభుత్వం 40-50 కోట్లు ఇవ్వడానికి అభ్యంతరం అవుతుందా, ఇబ్బంది అవుతుందా? మరి 2017 నుంచి ఇప్పటి వరకు మరి ఎందుకు ఇవ్వలేదని చెప్పి మేము